అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 24వ పాసురం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అన్నివ్వుళహమళందాయ్ అడిపోత్తి சென்றங்குத்தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி பொன்னச்சகடமுதைத்தாய் புகழு போத்தி கன்று குணிலாவெறிந்தாய் கஜல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்றுப்பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. ఈ పాసురమును మంగళాశాసన పాసురము అని అంటారు. గత 23వ పాసురాన్ని సింహాసన పాసురము. సింహాసనంలో వేంచేసున్నటువంటి భగవానునికి మనము చేయవలసిన మొట్టమొదటి విధి, భగవంతునికి మనము మొదలు చేయవలసిన కర్తవ్యాన్ని ఆండాళమ్మ తెలియజేస్తున్నది. ముందు ఆయనకు మంగళం పాడండి. భగవంతునికి మంగళము పాడుటకే ఈ ఆత్మకు కర్తవ్యంగా ఉన్నది. అంతకు మించినటువంటి కైంకర్యము లేదు. మంగళాశాసనం అంటే ఆయన క్షేమాన్ని కోరుట. ఆయనకు కలిగినటువంటి మన యొక్క కంటి చూపే, మన కంటి చూపే ఆయనకు తగిలి ఆయనకు దృష్టి దోషం తగులుతుంది. అవిసె పువ్వు లాంటి వాడు, మెత్తనైనటువంటి వాడు, సుకుమారుడైన వాడు. అంటే భక్తులు కోరితే స్వామి అలా నడిచి రావచ్చునా అంటే, పరాధీనుడైతే అలాగే ఉంటుంది. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని భగవద్గీతలో ప్రారంభంలో అర్జునుడు అంటున్నాడు. సేనయోరుభయోర్ మధ్యే, ఏ కృష్ణ ఆ రెండు సేనల మధ్యలో తీసుకువెళ్ళి రథాన్ని ఆపండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపిస్తే పరమలోక నియంత అయినటువంటి పరమాత్మ తన భక్తుడు చెప్పినటువంటి మాటను విని అలాగే నడిచాడు, సారథ్యం చేశాడు. అలాగే రథాన్ని తీసుకువెళ్ళి సేన మధ్యలో ఆపినటువంటి పరమదయామూర్తి. తనకంటూ ఏ విధమైనటువంటి హోదాను కోరుకొని వాడు పరమాత్మ. తనను ప్రేమించే వారి కొరకు ఎంతకైనా దిగజారుతాడు. అలాంటిది గోపికలు చెబితే వినడా? యుద్ధం చేసేవాడి కొరకే విన్నా. యుద్ధం కొరకే భక్తుడు యుద్ధం చేస్తానంటే సహకరించిన స్వామి నిన్ను దర్శించుకుంటామంటే స్వామి యొక్క మనసు కరగదా? అందుకని అలా వచ్చి కూర్చుంటే ఆండాళమ్మవారు ఒక్కసారిగా ద్రవించిన ఈ గోపికలందరి హృదయం అంతా ద్రవించి మెత్తబడిపోయింది. దుఃఖం వస్తుంది. అయ్యయ్యో స్వామికి కష్టం కలిగించానే. కళ్ళు సజలమైపోయినాయి. భగవంతుడిని సేవించినప్పుడు కావలసినటువంటి స్థితి. బద్ధేనాంజలినా, రెండు చేతులు జోడించగానే భగవంతుని మీద నిలబడి, నతేన శిరస, శరీరము శిరస్సును వంచి, గాత్రై సరోమోద్గమై, చేతులు జోడించి తల వంచిన వెంటనే గాత్రము గొంతు గద్గదమైపోవాలి. కంఠేన స్వరగద్గదేన నయనే, ఆ కంఠంలో నుంచి గద్గదంగా భగవానుని నామాలు అనుసంధానం జరుగుతుంటే కళ్ళ నుంచి నీళ్లు చిమ్ముతుండాలి. నయనే నోద్గీర్ణ బాష్పంబున, కళ్ళ నుంచి ఆ గద్గదమైనటువంటి మనస్సు చేత గొంతులో గద్గద స్థితి, ఒక విధమైనటువంటి జలధరింపు కలగగానే ఆ స్వామిని నామానుసంధానం చేయగానే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉండాలి. నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృత స్వామి, అలాంటి స్థితిని మాకు కల్పించు స్వామి అని ముకుందమాలాకారుడు, ముకుందమాల అనేటువంటి గ్రంథాన్ని కులశేఖరాళ్ళు వారులు అందించిన దాంట్లో ఒక శ్లోకం. నాకు ఆ స్థితిని మీరే అందించాలి స్వామి. మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించాలి, తల వంచాలి, వెంటనే నీ నామానుసంధానం మొదలుపెట్టగానే గొంతు గద్గదం అయిపోవాలి. దాని అనుభూతి చేత కళ్ళ నుంచి వర్షం కారాలి. అలా మిమ్మల్ని ప్రతినిత్యము మేము సేవించుకోవాలి. ఇది కోరుతున్నారు. అలాంటి స్థితిలోకి ఈ గోపికలు చేరుకున్నారు.
గోపికలు చెప్పినట్టుగా నడవడానికి స్వామి వశమైనాడు. స్వామి యొక్క కష్టాన్ని చూసి ఓర్వలేని దుఃఖంతో ఉన్నారు గోపికలు. ఇది ఈ పాసురంలోని దృశ్యం. మనము ఆ పాసురంలోకి ప్రవేశించుదాం. భగవానుడు మనం చెప్పినట్టు వింటున్నాడు కదా. మన ఇంట్లో ఉండేటువంటి వాడు, ఆలయంలో ఉండేవాడు ఒక్క మాట మాట్లాడకుండా మనం ఏ అలంకరణ చేసినా, ఏ పూజ చేసినా, ఏ ప్రసాదం పెట్టినా, పెట్టకపోయినా, లౌకిక విషయాలలో మన మనసు పెట్టుకొని భగవంతుని ఏదో యాంత్రికంగా పూజించినా కూడా ఏమీ అనట్లేదు కదా. అందుచేత మనకు తప్పనిసరిగా మనమే ఆ గోపికల స్థానంలో మనకే ఎక్కువ అవకాశం ఉన్నది. వాళ్ళ గోపికలలో ఎంతో కొంత భక్తి ఉన్నది, మనకు భక్తి లేదు. కానీ భగవంతుడు కావాలి, ఆయన ఇచ్చేటువంటి ఫలములు కావాలి. అటువంటిది అలాంటి వాళ్ళను కూడా ఆయన అనుగ్రహిస్తూ వశపడి ఉంటున్నాడు కనుక మనకెక్కువ దుఃఖం కలగాలి. భగవంతుడిని చూసి హృదయం ద్రవించాలి. అప్పుడు వెంటనే ఏం చేయాలో అమ్మవారు చెబుతున్నది. అన్ని ఉళహమళందాయ్ అడిపోతి. 3వ పాసురంలో చెప్పినటువంటి ఓంగి ఉళహళంద ఒక్కసారి బాలకుడిగా వచ్చి త్రివిక్రమావతారములో 3 లోకాలను నిండిపోయి 3 లోకాలను కొలుచుకున్నటువంటి స్వామి, అయ్యయ్యో ఈనాడు మీరు ఆ శయ్యాగృహం నుంచి సింహాసనం దాకా నడిచొచ్చారే, ఎన్ని అడుగులు వేశారు? 3 అడుగుల నాడే కష్టం కలిగిందని మేము బాధపడుతుంటే మా దుర్బుద్ధి చేత మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడి దాకా నడిపించి ఎన్ని అడుగులు వేయించాము, మీతో ఎంత కష్టం కలిగించాము. అలాంటి ఆ త్రివిక్రమావతారాన్ని కొలిచిన, లోకాలను కొలిచిన నీ సుకుమారమైనటువంటి పాదములకు కష్టం కలిగింది కదా. దేవతలు ఎవరు కూడా ఆ పాదానికి శ్రమ తీర్చేటట్టుగా ఏమైనా చేసినట్టుగా, ఉపచారం చేసినట్టుగా ఎక్కడా మేము వినలేదు. ఆ దేవతల వలె మేము కూడా అంతటి దుర్మార్గులమే. కనుక స్వామి, ఆనాడు లోకాలను కొలిచిన పాదం, ఒక్కసారి ఆ పాదానికి మేము మంగళహారతి పడతాం, మీ పాదములకు హారతిస్తాం. ఎందుకంటే దానికి అంత కష్టం కలిగింది కదా. ఆ కష్టాన్ని శ్రమ తీరేటట్టుగా మేము ఒక మంగళహారతి పాడి మీ పాదములను సేవిస్తాం. అన్ను ఇవ్వులగుం అళందాయ్ అడిపోతి. ఆనాడు ఇవ్వులగం, ఈ లోకాన్ని అళందాయ్ కొలచిన అడి మీ యొక్క దివ్య పాదార విందములకు పోతి. పోతి అంటే రక్షకము, మంగళము. కృష్ణస్వామిని పాదములకు దివ్యమంగళం అని పాడుతున్నారు. ఇలా మంగళహారతి మొదటి పాట పాడగానే వాళ్ళకు వెంటనే హృదయంలో అబ్బా ఆయన 3 అడుగులే కదా, కానీ అయోధ్య నుంచి లంక వరకు తన పాదముల చేత నడిచి 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 ధర్మ నిర్వహణ చేసినటువంటి రామచంద్ర స్వామి ఆ పాదములు ఎంత కష్టపడ్డాయో కదా. కనుక ఆ పాదానికి కూడా పాడాలి. వెంటనే జ్ఞాపకం వచ్చేసింది. గుణవైభవమే కదా వీళ్ళకి కావలసింది. గోపికలకు భగవంతుని గుణాలను కదా పాడేది. సెన్రంగు తెన్నిలంగై సెత్తాయి తిరలు పోతి. ఇది ఉన్న చోటు నుంచే 3 అడుగులు పొందినటువంటి పాదమే శ్రమ పడిందంటే మరి ఎక్కడి నుంచో ఎక్కడి వరకు కొన్ని వేల అడుగులు, కొన్ని వేల అడుగుల దూరము, కొన్ని వేల మైళ్ళ దూరము పాదరక్షలు లేని పాదముల చేత నడిచి 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 నన్ను పాలించగా నడిచి వచ్చితివా అని అన్నట్టుగా ఎంతో దూరం నడిచి 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 తెన్నిలంగై, దక్షిణ వైపు ఉన్నటువంటి లంకాను, షత్తాయి ధ్వంసం చేసినటువంటి తిరల్, మీ యొక్క బలానికి మంగళం. మీ యొక్క బలమే లేకపోతే, మీ శక్తి యొక్క బలము చేత కదా మీరు ఇంత దూరం నడిచి వెళ్ళారు. ఆ బలము మాకు కూడా రక్షకమయ్యే బలం కదా. ధర్మరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఉపయోగించిన మీ బలం ఏదైతే ఉందో ఆ పాదములకు, ఆ బలమునకు కూడా మేము మంగళాశాసనం చేస్తాం స్వామి. మీకు మంగళం పాడకుండా ఉండలేకపోతున్నాం అన్నారు. అన్నగానే వెంటనే అప్పుడెప్పుడో వామనావతారం, రామావతారం ఏ దుఃఖం కలిగినాయంటే వెంటనే ఇక్కడికి వచ్చారు, కృష్ణావతారానికి వచ్చారు. పొన్న చెగడ ముదైతాయి పుగడు పోతి. అయ్యయ్యో, నెలలోపటి పిల్లవాడిని ఆ యశోదమ్మ తీసుకువెళ్ళి మృత్యుముఖములో పడుకోబెట్టినట్టు బండి కింద పడుకోబెడితే ఆ బండిలో రాక్షసుడు ఆవేశించి స్వామివారికి ప్రమాదం చెయ్యాలని అనుకుంటే తన చిన్ని సుకుమారమైన పాదము చేత ఒక్కసారిగా ఆ బండిని తన్ని శకటాసుర భంజనం చేసి ఆ బండిని ముక్కలయ్యేటట్టుగా చేసిన పాదం ఉందే, ఆ పాదానికి ఎంత బాధ కలిగి ఉందో కదా. అలాంటి చిన్న పాదము చేత ఏడుస్తూ, ఆకలితో ఏడుస్తున్నట్టుగా కాలును అలా ఊపి నీ యొక్క
పాదము చేత ఆ బండి ఊడిపోయేటట్టు చేసి సంహారం చేసిన, శకటాసుర భంజనం చేసినటువంటి పాదం ఉందే, ఏమి పాదం అది? దానికి ఎంత కీర్తిస్తే ఆ పాదానికి గౌరవించినట్టు అవుతుంది. అంతటి ఆ చిన్ని పాదము, సుకుమార పాదానికి, దాని కీర్తికి, శకటాసురుణ్ణి సంహారం చేసిన పాదాని యొక్క కీర్తిని మేము మంగళం పాడుతున్నాము. పుగళ్పోతి, ఆ చిన్ని పాదానికి, ఆ కీర్తికి మంగళం. కృష్ణ, నీ చిన్ని పాదములతో శకటాసురుణ్ణి సంహరించిన నీ అపార కీర్తికి మంగళం. మళ్ళీ వెంటనే జ్ఞాపకం వచ్చింది మరొకటి. స్వామికి ఇంకా ఆ 2 పాదాలకు పాడాలి కదా, ఒక పాదానికే పాడుతున్నాము. కండ్రుకుణిలా వెరిందాయి కజల్పోతి. ఒకడు వత్సాసురుడు, ఒకడు కపిత్తాసురుడు అని వెలగ చెట్టు రూపంలో ఒకడు, దూడ రూపంలో ఒకడు వచ్చి నిన్ను సంహరించాలని, నిన్ను లేకుండా చేయాలనుకున్నారే స్వామి. ఆ సమయంలో మీరు మీ దివ్యమైన దివ్యపాదాలతో ఒక భంగిమను, ఒక త్రిభంగి రూపంలో నిలబడి దూడను 2 చేతుల పట్టుకొని వడిసెల రాయిని విసిరినట్టుగా విసురుతూ ఉన్న సమయంలో మీ యొక్క ఆ భంగిమ చూడాలి. 2 పాదములు భూమికి తాటించి 2 చేతులతో దూడను పట్టుకొని విసిరి 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 ఆ వెలగ చెట్టుకేసి కొట్టినప్పుడు అందులో ఉన్న రాక్షసుడు, ఇందులో ఉన్న రాక్షసుడు ఇద్దరూ సంహారమైనారే. ఆ దివ్యమైనటువంటి 2 పాద పద్మములకు అలా నిలబడ్డప్పుడు కనబడ ఉన్నటువంటి ఆ 2 పాదములకు మంగళ పాడుతున్నాం. కృష్ణ, వత్సాసుర కపిత్తాసుర వధ చేసిన మీ దివ్య పాదార విందములకు, దివ్య పాద యుగములకు మంగళం మంగళం. అది అనగానే ఇంకా హృదయం ద్రవించిపోయింది పిల్లలకి, గోపికలందరికీ. భగవంతుడు ఎంత కష్టాలు పడుతున్నాడు మన కొరకు. కుండ్రు కుణయా వెడుతాయి కుణంబోతి. ఇదంతా మామూలే, కానీ 7 రోజులు వీళ్ళంతా శత్రువులు వచ్చారు, శత్రువులను నిర్జించడానికి వచ్చారు. కానీ తన సేవకుడైన, తనకు మిత్రుడైన, తనను శరణాగతి చేసిన ఇంద్రుడు తన మీద దాడి చేయడానికి వచ్చాడు. ఎంత కష్టం పరమాత్మది. తను ఎంతో ఇంత వామనావతారంలో 3 అడుగుల నేలతో ప్రపంచాన్ని కొలిచి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి వేసి ఇంద్రునికి తన రాజ్యాన్ని తనకు సురక్షితంగా అప్పజెప్పినటువంటి కృతజ్ఞత కూడా లేకుండా, తనకు భోజనము నైవేద్యం పెట్టలేదన్న ఒక చిన్న కారణం చేత పరమాత్మ స్వరూపాన్ని గుర్తించకుండా, పరమాత్మకు భోజనం పెడితే నాకు పెట్టినట్టే అని భావించలేదు. ఆయనకు నివేదన చేస్తే లోకమంతా క్షేమంగా ఉంటుంది. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ త్రీణి లోకాన్ వ్యాప్య భూతాత్మ భుక్తే విశ్వభుగవ్యయ. భగవానునికి నివేదన చేస్తే 3 లోకాలకు నైవేద్యం పెట్టినట్టు, 3 లోకాల ఆకలి తీర్చినట్టు అని మనకు శాస్త్రములు చెబుతున్నాయి కదా. మనలాంటి వాళ్ళమంటే అర్థం చేసుకోలేదు, ఇంద్రునంతటి వాడు కూడా అర్థం చేసుకోవద్దా? క్షణకాలమైన అహంకారానికి లోటుబడి పరమాత్మైన అపారమైనటువంటి కోపము చేత అనేకమైన పుష్కళావర్త మేఘములను రప్పించి 7 రోజులు కుండపోతగా వర్షించి ఆ గోకులాన్నంతా ధ్వంసం చేయాలనుకున్నాడు. తనకు రాజ్యం ఇచ్చిన వాడు అక్కడ వేంచేసి ఉన్నా గుర్తించకుండా అహంకరించి తన అధికారాన్ని చూపెట్టి భగవానుడికి కష్టం కలిగించాడు. కానీ పరమాత్మ ఊరుకున్నాడా? అలాంటి పైనుంచి కుండపోతగా వర్షం పడుతూ ఉంటే, రాళ్లవలె పడుతూ ఉంటే, ఈ రాళ్లకు రాళ్లతోనే ఆపాలని కొండను గొడుగుగా ఎత్తి, గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తి పట్టుకొని ఇంద్రుణ్ణి, తనవాడు కనుక ఆయనను ఏమీ చేయలేక, తనవాడు తనను ఆశ్రయించినవాడు ఏదో కోపంలో చేస్తున్నాడే, వాడి కోపం అణచాలి, గర్వం అణచాలనుకున్న ఆ కొండను ఎత్తి 7 రోజులు నిరాహారాలు లేకుండా, రాత్రి పగలనకుండా 7 రోజులు కొండనెత్తి నిలబడినటువంటి ఆ దివ్య సౌందర్య సౌకుమార్య శారీర దారుఢ్యమేం కలిగిన పరమాత్మ ఆ దివ్య పాదార విందములకు మంగళాశాసనం. ఏం గుణం అది? వాత్సల్య గుణం. తన వాళ్ళందరినీ కాపాడుటకు తాను శ్రమపడుట. ఎంత శ్రమపడ్డాడో స్వామి. ఆ శ్రమంతా కూడా తీరేటట్టు మేము మీకు మంగళహారతి పాడతాం స్వామి. మా కొరకు చాలా కష్టాలు పడ్డావు నువ్వు అని. కొన్ను కొడయాయి వెడుతాయి కుణంబోతి. కొండను గొడుగుగా ఎత్తిన ఆ సర్వేశ్వరుని వాత్సల్య గుణానికి మంగళం మంగళం అన్నారు. ఆ తర్వాత వెన్నొప్పగై కెడుక్కం. అప్పుడు స్వామి అంటున్నాట, అయ్యో మీరు ఎందుకర్రా నా మీద ప్రేమతో మీరు అలా అంటున్నారు, కానీ నేనేమి చేయలేదు. ఇవన్నీ నా చేతిలో ఉన్నటువంటి ఈ వేలాయుధం ఉందే, ఈ వేలాయుధము స్వామి. ఆ వేలాయుధం అంటే ఒక చిన్న బరిసె లాంటిది,
ఒక బాణం వలె ఉంటున్నటువంటి ఒకానొక ఆయుధం కుమారస్వామి వారి చేతిలో కనబడుతుంది మనకు అలాంటి వేలాయుధము. ఆ వేలాయుధము కృష్ణస్వామి కాలంలో గోపాలులందరూ పట్టుకొని ఉండేవారు. అలాంటి వేలాయుధము వీళ్ళు ఏం చేశారు? ఈ ఐదు గుణముల చేత భగవానునికి మంగళం పాడుతూ మళ్ళీ నాలుగు ఖర్చుకున్నారు. అయ్యోయ్యోయ్యో, ఆయనకు కష్టం కలిగిందని, ఆయనకు దిష్టిదోషం కలుగుతుందని మంగళహారతి ఇస్తూ మనము ఆ గుణముల మీద మన కన్నే పెడుతున్నాం, మన మనసు పెడుతున్నాం కనుక ఇంకెక్కువ కష్టం అవుతుంది స్వామికి. మన దృష్టి కూడా తగులుతుంది కదా. అందుచేత ఇదంతా కృష్ణుడి వల్ల జరగలేదు, ఈయన వేలాయుధం చేతిలో ఉన్న వేలాయుధం వల్ల ఇవన్నీ జరిగినాయి కనుక ఈ వేలాయుధానికే మంగళాశాసనం చేద్దాం. కృష్ణుడికి మంగళాశాసనం చేసి మన కంటి చూపే ఆయనకు దృష్టి దోషం కలిగిస్తున్నాము స్వామి. ఇదంతా మీది కాదు, మీ ఇంతవరకు చెప్పిందంతా తూచ్, ఇదంతా మీ చేతిలో ఉన్న వేలాయుధం చేసింది. అందుకని వెన్నొప్పగై కెడొక్కం నిన్ కయ్యల్ వేలుపోతి, శత్రువులను జయించి నశింపజేయచు నీ చేతిలోని వేలాయుధానికి కూడా మంగళం పాడుతున్నాం. అసలు వేలాయుధానికే వాడతామండి, అదే ఇన్ని పనులు చేసింది, దానికి మంగళాశాసనం. అది కూడా నీ స్వరూపమే. పెరియాళ్ళవార్లని విష్ణు చిత్తుల వారు, ఈ గోదమ్మ యొక్క తండ్రి గారు తనకు పాండ్యరాజ సభలో మర్యాద జరుగుతుంటే ఏనుగ మీద వెళ్ళి రాజ సన్మానం జరుగుతుంటే ఆకాశంలో లక్ష్మీనారాయణుడు గరుడ వాహనంలో వచ్చి కూర్చుంటే ఈయన కూడా అలాగే పాడుతున్నాడు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం అని, స్వామి అనేక సంవత్సరాలు నువ్వు క్షేమంగా ఉందుగాక, అక్షేమంగా ఉందుగాక అంటే ఆయన అన్నాడు నాకేమవుతుందయా అంటే, అయ్యో అలా అనకు, ఈ లోకానికి వస్తే మా అందరి చూపుబడి నీకేమైనా కష్టం కలుగుతుంది స్వామి, నీకు మంగళం 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 అనగానే, అలా కాదు ఆళ్వార్, నా చేతిలో శంఖచక్రాలు ఉన్నాయ్యా, నాకు ఏ విధంగా కష్టం కాకుండా కాపాడుతాయి అవి నన్ను అంటూ, అయ్యో వాటికి కూడా మంగళమే స్వామి. ఆ శంఖచక్ర అప్పాంచశన్నియం పల్లాండే, ఆ చక్రానికి ఆ శంఖానికి వాటికి కూడా దృష్టిదోషం జరుగుతుందయా, వాటికి కూడా మంగళం అని అంత ప్రేమచేత మంగళం పాడినటువంటి ఆ విష్ణు చిత్తుల వారి పెంపకములో వచ్చిన గోద కదా ఈమె కూడా భగవంతునికి అలా హృదయములో ద్రవించే హృదయము కలిగిన వాళ్ళు, భయము కలిగిన వంశము అంటారు వీరిని. అంజుక్కుడి వంశం. అంజుక్కుడి అంటే భయస్థులైన వంశం. ఏం భయం? భగవానునికి ఏమైనా కష్టం వస్తుందో ఏమో అని ప్రతినిత్యం భయపడుతూ ఉంటారు. అంతటి హృదయము, మెత్తనైన హృదయం కలిగిన వారు. జ్ఞానము పరిపక్వత కలిగితే నిజంగా భగవంతునికి అలా కష్టం వస్తుందా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు? మన హృదయం పరిపక్వం కాలేదు. పరిపక్వత కలిగితే, ప్రేమ అతిశయిస్తే కలిగే స్థితి ఏమిటంటే ఆయనకి ఏమైనా కష్టమవుతుందో ఏమో అని. మనం మన బాంధవ్యాల్లో కూడా చూసినప్పుడు అతిగా ప్రేమించేటువంటి పిల్లలకు ఏదైనా వ్యాధిగానో జలుబో ఏదో చేస్తే వెంటనే అయ్యో వీడికి ఏమైపోతుందో అని ఎంత దూరం వెళుతుందంటే వాడికి ఏదైనా ప్రమాదం కలుగుతుందో అన్నట్టుగా మనసు ఆరాటపడుతున్నది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి అతిశయించిన ప్రేమ వల్ల. అలాగే వీళ్ళు భగవంతుని మీద ప్రేమాతిశయం చేత ఆయనకి ఏమైనా కష్టం కలుగుతుందో ఏమో అని బాధ కలుగుతుంది. భగవంతుడు గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు, ఇవన్నీ మనకు శాస్త్రాలు చెబుతున్నాయి, మనకు కూడా తెలుసును. కానీ నిత్యము ఆయనతో సంబంధము కలిగి ఉంటే ఇవన్నీ మర్చిపోతామట. మర్చిపోయి అయ్యయ్యో స్వామి కష్టపడుతున్నాడు, నేనేం చేయను, నా వల్లనే కష్టపడుతున్నాడని, స్వామి మన్నించు, నీకు మంగళం, నువ్వు క్షేమంగా ఉండు అని మంగళం పాడతాం. ఈ హృదయాన్ని భగవంతుడు కోరుకుంటున్నాడు. అది గోదమ్మ ఈ పాసురములు అందిస్తూ ఆయన యొక్క వేలాయుధానికి కూడా మంగళం పాడుతున్నారు. వేలుపోత్తి, ఆ వేలాయుధానికి మంగళం. ఇలా 6 రకాల మంగళములు పాడారు అని అన్నారు. 6 రకాల మంగళములు. ఈ నాలుక చేత షడ్రసోపేతమైనటువంటి నాలుకకు 6 రకాల రుచులతో భోజనం పెడితే ఎలా ఉంటుందో అలాగా భగవానుని 6 గుణములను పోత్తి అని 6 సార్లు మంగళం అని నోటికి కరువుదీరా భగవానునికి మంగళాశాసనం చేసుకున్నారు గోపికలంతా. ఇంతకాలము ఏదో చెయ్యాలి అనుకున్నారు. కృష్ణుడు కనిపిస్తే చేయాల్సింది ఏమిటో ఇంతవరకు మనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కడుపారా, మనసారా, నోరారా స్వామికి మంగళం పాడి తమ ఆకలిని తీర్చుకున్నారు. వెన్రుప్పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేలుపోత్తి,
என்னென்னுன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியாம் வந்தோம் இறங்கு ఏలోరెంపావాయ్. పాడారా? మంగళహారతులు బాగానే ఉన్నాయి. మీ యొక్క హృదయం మాకు అర్థమైపోయింది. నేను మీ వాణ్ణి కష్టపడ్డానని అంటున్నారే, పోనీలేండి, మీ కొరకే కదా కష్టపడ్డాను, మీ సంతోషం కొరకై కష్టపడినాను, అది నాకు కూడా సంతోషమే, పెద్ద శ్రమగా నేను భావించట్లేదు అని స్వామి అనగానే, వెన్రొప్పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేలుపో తెన్నెన్నున్ సేవగమే, ఈ విధంగా ఉన్ సేవగమే మీ యొక్క వీర చరిత్రాన్ని ఏత్తి పరై కొల్వాన్ కీర్తించాలని వచ్చాము. కృష్ణ, నీ దివ్యమైన పాదారవిందములకు మంగళము, మీ కీర్తికి మంగళము, మీ వాత్సల్య గుణమునకు మంగళము, మీ వేలాయుధముకు మంగళము, మీ దివ్య పాదారవిందములకు మంగళము. మీరు క్షేమంగా ఉందురుగాక. మీ దర్శనము, మీ గుణములను పాడుతూ మీ కారుణ్య వీక్షణములచే మేము తరించుదుముగాక. ఆ విధంగా మేము ప్రతినిత్యము నిన్ను సేవిస్తూ స్తుతిస్తూ ఉంటాము. అయితే మీరు అన్నారే మాతో ఒక వ్రతం చేయిస్తానని, ఆ వ్రతం కొరకు వచ్చాము. పరై, మరి ఎందుకు వచ్చారా? ఇంత దూరం వచ్చి ఇంత రాత్రి వేళ వచ్చారు, తెల్లవారుజామున వచ్చారు, ఏమిటి కారణం అని కృష్ణయ్య అడగగా, మీరే మాతోనే ఏదో కైంకర్యం చేయించుకుంటామని అనుకున్నారు కదా, పెద్దలకు మాటిచ్చారు కదా వ్రతం చేస్తానని, మాతో చేయిస్తారని మీకు ఒక పరికరములుగా ఉండుటకై వచ్చి ఉన్నాము కృష్ణ. మీరు ఆ పరై అనేటువంటి పరికరం ఇచ్చి పొంది మీరు చేయించే వ్రతంలో పాల్గొందామని ఈనాడు వందోం వచ్చినారము. ఇరంగు అనుగ్రహించండి మా మీద కరుణతో. మమ్మల్ని మీ కైంకర్యంలో, సేవలో మీరే మాతో చేయించుకోండి. దాస్యత్వం చేయించుకోండి మాతో. అది మీ ఆనందం కొరకే. మేము మీ యొక్క శేషభూతమైనటువంటి వస్తువులుగా ఉంటున్నాము. ఇదే మాకు స్వరూపము, ఇదే మాకు ఆనందం. మీ కైంకర్యంలో మీరే మాతో చేయించుకొని మీరే ఆనందం పొందాలి అని పరిపూర్ణంగా శరణాగతి చేశారు ఈ పాసురంలో. ఈ మంగళాశాసన పాసురం ప్రతినిత్యము భగవానునికి ఈ పాసురము చదివి కూడా హారతి ఇవ్వవచ్చును పెద్దలు చెప్పినారు. ఇది ఆయనకు మనకున్నటువంటి అన్ని రకాల సంబంధాన్ని దృఢపరుస్తుంది. భగవత రక్షణ మనకు నిరంతరంగా ఉంటున్నది. పరమాత్మ ప్రేమ మనకు వర్షిస్తున్నది. గోపికాకృష్ణుల వలె ఈ ఆత్మ పరమాత్మ యొక్క బంధము దృఢపరిచి ఇహలోకములో సకభోగములను అనుభవించి తర్వాత ఆత్మ భగవానుని సన్నిధానంలో శాశ్వతమైనటువంటి భోగానుభవము పొందుగాక. ఆండాల్ తిరువడిగళే శరణం. మాదృశాకించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.